హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానిక వచ్చి అఫీషియల్. సో మీరు తమ్నేల్ చూసే ఉంటారు ఏంటో ఇలాగా. సో అట్లా అయిపోయింది అనమాట. ఈ లాగ్ అయితే అస్సలు మిస్ చేయకండి. నాని అయితే ఈరోజు బయట కొంచెం పని ఉంది అనేసి అయితే తనైతే బయటికి వెళ్ళింది అనమాట. 2 hours అవుతుంది బయటికి వెళ్ళి. నేనేమో ఒక పెద్ద గణకారం చేసిన అనమాట. అదేంటిదో మీరైతే వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. నాకు చాలా భయం అవుతుంది నాని ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమో. అదే నాకు ఫోన్ చేసి చెప్పాలంటే ఏమంటాడో అనేసి మస్తు భయం అవుతాను నిజంగా. పాపం చాలా కష్టపడి చేసిండు తను, నేనేమో వేస్ట్ చేసేసిన. మీరైతే వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఇది ప్రాంక్ కాదు, రియలీ నిజం జరిగిందే నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో అదేంటి మీరే చూసేయండి, నేనైతే చెప్పాను. కానీ వీడియోకి అయితే లైక్ ఇచ్చుకోండి. అది అట్లా అయినందుకైనా ప్లీజ్ కొంచెం ఈ వీడియోకైనా కొంచెం రీచ్ ఇస్తారా అనేసి నేను అనుకుంటున్నా. అందరైతే లైక్ చేయండి. లైక్స్ అయితే ఎవరు చేయట్లేదు, ప్లీజ్ కొంచెం లైక్ చేయండి. సో అదేంటి ఏమైంది అంటే, ఫస్ట్ అయితే నేను మీతో షేర్ చేస్తా, తర్వాత నేనైతే నానికి ఫోన్ చేస్తా. నాని నేను చెప్పిన దానికి ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏంటిది అదైతే నేను మీకు కూడా వినిపిస్తా. నాకు తెలిసి తిడతాడు, ఫుల్ తిడతాడు. ఎందుకంటే ఇంతకు ముందుకు కూడా నాది అట్లనే జరిగింది. ఇంతకు ఏంటిది ఏమైందంటే, మొన్న మేము మామిడికాయ పచ్చడి చేసినాం, మ్యాంగో పచ్చడి. సో నేను వీడియో అంతా షూట్ చేసిన, మంచిగా ఎడిటింగ్ చేసిండు, అన్నీ చేసిండు. 2 days నుంచి నాకు వచ్చి నేను వీడియో ఎడిటింగ్ చేసినాను, వాయిస్ ఓవర్ ఇచ్చేసేయి కంప్లీట్ అయిపోతుంది, వీడియో పోస్ట్ చేద్దాం అంటే నేను వద్దు నాని ఇప్పుడు వద్దు, నేను తర్వాత ఇస్తాలే, నేను తర్వాత ఏదో ఒక వర్క్ మీద ఉంటానా, నేను తర్వాత ఇస్తా అనేసి చెప్తున్నా. ఇక నేను వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇయ్యలే అనమాట. సో అట్లనే ఉంది. అంత ఎందుకు నిన్న నైట్ కూడా టైం 10 o'clock అవుతుంది. వచ్చి ఇంకా ఈ వీడియోకి కూడా ఎడిటింగ్ అయిపోయింది కదా, ఎట్లయినా వాయిస్ ఓవర్ ఇచ్చేసేయి వచ్చి కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఇది నువ్వు డిలీట్ చేసేది తెలియదు, నేను డిలీట్ చేసేది తెలియదు, స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోతుంది, దీని ఒకటి అయిపోతుంది కదా వాయిస్ ఓవర్ అంటే. ఈ నైట్ ఎవరు ఇస్తారు నాని, నేను ఇయ్యలేను, రేపు మార్నింగ్ నేను ఖచ్చితంగా ఇంట్లో పని అంతా అయిపోయినాక మంచిగా కూర్చొని నేను నీట్గా అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను అని అంటే, సరే వచ్చి మరి ఇంకా నీ ఇష్టం అనేసి చెప్పిండు. నేనేం చేసిన అంటే, ఇక మా నాన్న వెళ్ళిపోయిండు, స్కిన్ కేర్ది వీడియో పోస్ట్ చేయొచ్చి అని చెప్పిండు. చేసిన పబ్లిష్ అయితే చేసేసిన ఆ వీడియో. క్యాప్కట్లో మొత్తం స్టోరేజ్ ఫుల్ ఉందన్నమాట. సో నేను ఇవన్నీ పోస్ట్ చేసినాయి, మినీ బ్లాగ్స్ ఇట్లా ఒక 5-6 ఉన్నాయి. దాంట్లోనే మామిడికాయ పచ్చడి చేసింది కూడా లాంగ్ వీడియో మొత్తం ఎడిట్ చేసి పెట్టిండు. మనకి ఎక్కువ నేను చూడలేను, అంత గ్యాలరీలో క్యాప్కట్లో ఫుల్ ఉంది స్టోరేజ్. ఇదంతా ఎందుకు అనేసి నేను ఏం చేసిన, అన్నీ చూడకుండా ఫటాఫట్ డిలీట్ చేసినాక మామిడికాయ పచ్చడి పెట్టింది మినీ బ్లాగ్ చూడగానే లాంగ్ వీడియో ఉంది కదా అని గుర్తుకొచ్చింది. అదే లాంగ్ వీడియో అనుకోని నిజంగా దాని మీద క్లిక్ చేస్తే షార్ట్ వీడియో, అది లాంగ్ వీడియో డిలీట్ చేసేసిన. ఇక చూసుకోండి నా కాళ్ళు హ్యాండ్స్ అయితే షవర్ అవుతున్నాయి, ఎందుకంటే మా నాని ఫుల్ తిడతాడు. ఇంకా పాపం అంతగానం కష్టపడి ఒక లాంగ్ వీడియో అయింది, ఒక లాంగ్ వీడియోని డిలీట్ చేసినాం అనేసి తిడతాడు, అంతే కదా. ఒక వీడియో అంటే ఎంత కష్టం, దానికి ఎడిటింగ్ చేయడం, షూట్ చేయడం, ప్రతిదీ క్యాప్చర్ చేయడం, అది వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దాని స్ట్రగుల్. సో నేనైతే ఈరోజైతే అట్లయితే చేసేసిన అనమాట. అప్పటి నుంచి ఆలోచిస్తున్నా ఏం చేయాలి ఎట్లా అని. నిజంగా యూట్యూబ్లో కూడా నేను సెర్చ్ చేసిన, హౌ కెన్ రీఅప్లోడ్ ఇన్ ఆల్బమ్స్ డిలీటెడ్ వీడియోస్ అనేసి నేను సెర్చ్ చేసిన. అన్నీ ఏమేమో వస్తున్నాయి, మళ్ళీ అవి నాకు తెలియదు అంత ఘనంగా. ఇట్లా సెట్టింగ్స్ అని గూగుల్ క్రోమ్ అని అట్లాంటివి జస్ట్ నార్మల్ తెలుసు, నాకు ఫోన్ గురించి అంత ఘనంగా అయితే క్లియర్గా తెలియదు. నేను ఏదో చేయబోయి మళ్ళీ వేరే ఏదైనా చేసినాక వచ్చినాక నా పెళ్ళి చేస్తాడు నాని అనేసి, పోతే పోని నాని వచ్చినాక ఎట్నో అట్లా చెప్దాం, కూల్గా చెప్దాం అనేసి అయితే నేను అనుకున్నా. కాకపోతే నాకు ఇంకా టెన్షన్ అవుతుంది, ఇప్పుడే చెప్తే అయిపోతుందేమో. నాకు ఏదైనా సరే నానికి చెప్పండి, అస్సలు నాకు మనసులో అయితే అస్సలు ఆగదనమాట. ఏది ఉన్నా నేనైతే నానికి అయితే ఖచ్చితంగా చెప్తా. సో నాకైతే అందులోటి నా దరిద్రం మీద నా ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేదు. ఇప్పుడు నేను వీడియో చేసేది ఐఫోన్, దాంట్లో అయితే బ్యాలెన్స్ ఉంది, వీడియో తీసుకుంటా ఫోన్ చేయడానికి రాదు.
కానీ నేనైతే హాట్స్పాట్ అయితే ఆన్ చేసుకొని నేను వాట్సాప్ కాల్ అయితే చేస్తా. ఎత్తుతాడో మరి ఏంటిదో తెలియదు, నాకు తెలిసి తిడతాడు. మీరైతే అస్సలు వీడియో స్కిప్ చేయకండి. నేనైతే ఒకసారి కాల్ చేస్తా. నిజంగా భయం అవుతుంది. ఇది ప్రాంక్ కాదు, యాక్టింగ్ కాదు, ఇది నిజంగా జరిగింది. అని తనకు ఒక వర్క్ మీద బయటకు వెళ్ళిండు. ఫోన్ మాట్లాడాడో వచ్చినాక మాత్రం నాకైతే పెద్ద సుప్రభాతం చదువుతాడు అనమాట. సో నేనైతే కాల్ అయితే చేస్తున్నా. డాటా ఆన్ ఉందో అని ఉంది, మీకు వినిపించాలి కదా. నార్మల్ కాల్ చేయమంట. లిఫ్ట్ చేస్తాడో లేడో నాకు చెప్పాలంటే మస్తు భయం అవుతుంది. మీరు ఆల్రెడీ చెప్పి ఇదంతా మీరు ప్లాన్ చేసిలా అని మాత్రం అస్సలు అనుకోకండి. నిజంగా నేను లైవ్లో మీ ముందే కాల్ చేస్తున్నా ఇప్పుడే. ఎత్తట్లేడు. నో ఆన్సర్. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. హలో నాని, ఒకసారి నార్మల్ కాల్ చేయి. నాకే నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. నా ఫోన్ కి చెయ్యి. నాకు నవ్వుతుంది, భయం అవుతుంది. ఏమంటాడో ఏమో, నాకైతే పిచ్చి లేస్తుంది. ఎందుకు చూసుకోలేనా అనిపిస్తుంది. అంత కష్టపడి వీడియో చేసి నాకు తెలిసి తీర్తాడు. ఫోన్ చేస్తాడు. హలో నాని, పోయినావా? స్టార్ట్ అయిందా? నాని ఒకటి చెప్తాను, నన్ను మాత్రం తిట్టకు చెప్తానా? హలో, నాకు భయం అవుతాను నాని. భయం అవుతుంది, ఏడుపు కూడా వస్తుంది. ఒకటంతా బిస్కెట్ చేసేసిన. బా మంచిగా చేసేసినావుగా. అవును నానే, నిజంగా నేను చూసుకోలేను తెలుసా. నేను యూట్యూబ్ లో ఇట్లా సెర్చ్ చేసిన, ఇట్లా డిలీట్ చేసిన. నేను ఇగో క్యాప్ కట్ లో చాలా మినీ బ్లాగ్లు ఉన్నాయి కదా నాని. నువ్వు వచ్చినాక కొడతావు నాకు తెలుసు. ఎట్లా ఏమైనా చేసి రాదా? ఎక్కడున్నావు? నాని నేను వీడియో చేస్తాను తెలుసా. ఇదే ఇప్పుడు వీడియో డిలీట్ అయ్యింది అనేసి. అవును, ఏహే కెమెరా ఆన్ లోనే ఉంది. నిజంగా నేను డిలీట్ చేసేసిన వీడియో. నువ్వేమైనా రియాక్ట్ అవుతావు అనుకున్నా కానీ ఏం రియాక్ట్ కాలే. సారీ నాని. ఆ వీడియో డిలీట్ అయింది అనేసి నేనైతే ఈ వీడియో అయితే తీస్తానా. నిజంగా తెలుసా నేను చూసుకోలేను. నాకైతే అది డిలీట్ చేయగానే నాని కాళ్ళు అయితే నిజంగా షవరైనాయి తెలుసా. భయం అయింది మస్తు ఘోరంగా. నాని ఏమంటాడో ఏమో. నువ్వు నిన్న మొన్నటి నుంచి చెప్తాను వీడియో తీసి ఎడిటింగ్ చేసిన వచ్చి వాయిస్ ఓవర్ అంటే నేనేమో ఆ పని ఈ పని చేసుకుంటుంటానా. రేపో ఇప్పుడు ఎవరిస్తారు అనేసి నేను రేపిస్తా అని చెప్పిన.
అదే నైట్ కూడా చెప్పినావు, నేను మార్నింగ్ ఇస్తా అన్నా, నువ్వేమో అటు పోయినావు. నేను వీడియో అంతా ఇది స్కిన్ కేర్ నేను అన్లిస్ట్ ఉంది పబ్లిక్ చేయమన్నా, నేను పబ్లిక్ చేసిన. మళ్ళీ క్యాప్ కట్లు అన్ని మినీ బ్లాగ్స్ ఉన్నాయి కదా, అయితే చాలా ఉన్నాయి అని నేను అన్ని ఫాస్ట్ గా డిలీట్ చేసిన. నాకు ఇది మామిడికాయ పచ్చడి అది వీడియో ఉందని అసలు గుర్తుకే లేదు. అది నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసిన, ఏదో గూగుల్ కి క్రోమ్ కి పోయి. అదే మరి నేను ఇంకా మళ్ళీ ఏమైనా ఉత్తరా అంది వత్తి మళ్ళీ ఏదైనా అయితే ఇంకేం లే అనేసి నేను ఇంకా నేను అన్ని ఆ ఫొటోస్ కి ఆ వీడియోకి థంబ్నెయిల్స్ ఫొటోస్ కూడా నేను అన్ని డిలీట్ చేసేసిన. సరేనా, ఎప్పుడు వస్తావు? అయిపోయిందా? నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది, నన్ను రీఛార్జ్ చేసి పొమ్మంటే నువ్వు రీఛార్జ్ చేయలేవు. చేస్తా సరే. నాని ఏంది అసలు ఈరోజు ఏం రియాక్ట్ కాలే, నాకే కళ్ళల్లోకి వాటర్ వచ్చినాయి. నిజంగా భయమైంది ఏమైనా అంటాడు అనేసి. ఎందుకంటే మా నాని వీడియోస్లలో చాలా కేరింగ్ తీసుకుంటాడు అనమాట. పాపం కష్టపడి మొన్న మొత్తం ఫుల్ ఒక 1 hour సేపు అంత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అది ఎక్స్పోర్ట్ కానికి నిజంగా ఒక 2 hours పడుతుంది. 2 hours పడుతుంది వీడియో అంతా ఎక్స్పోర్ట్ కావడానికి. సో నేనైతే వీడియో అయితే డిలీట్ చేసేసిన అనమాట. మంచిగా మా నాని మామిడికాయ పచ్చడి పెట్టిండు, నేనైతే దానికి మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే నా చేతులారా నేనే డిలీట్ చేసేసిన అనమాట. సో ఇదైతే ప్రాంక్ అయితే కాదనమాట, నేను అలా చేసిన కాబట్టి మా నాని ఏమంటాడో అనేసి వీడియో మీకు కూడా తెలుస్తుంది అనేసి నేనైతే వీడియో అయితే షూట్ చేసిన అనమాట. సో వీడియో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అప్పుడప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి నాని అక్కడ ఉన్నాడు కాబట్టి కొంచెం కూల్గా మాట్లాడిందని అనిపిస్తుంది. నేను అనుకున్న మంచిగా సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి అంటే ఒక మెమోరీ, ఎప్పటికీ గుర్తుండి పోతుంది. మనం ఎప్పటికీ పెట్టుకోలేం కదా పచ్చడి వీడియో పచ్చడి అని. సో ఇది మా నాని పెట్టింది కదా, ఎప్పుడైనా మనకి అది పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అండ్ మెమోరీ ఉంటుంది అనేసి మంచిగా తీస్తే అది డిలీట్ అయితే చేసేసిన అనమాట. నిజంగా ఇప్పటి నుంచి అయితే ఏది డిలీట్ చేసినా కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని డిలీట్ చేయాలని అయితే ఫుల్గా ఫిక్స్ అయిపోయాను అనమాట. పాపం నాని అయితే ఇంకేం అనలే. నిజంగా నేను ఏదో ఒకటి తిడతాడు అనుకున్నా, అసలు ఏం అనలే అసలు నాని. ఏమో ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మేము అనుకుంటున్నాం. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అందరూ. అండ్ వీడియోస్కి అయితే ఎవరు లైక్ చేయట్లే, లైక్ చేయండి. అండ్ చాలా మంది నన్ను స్కిన్ కేర్ గురించి అడిగిల్లో, నేను ఆ స్కిన్ కేర్ వీడియో కూడా తీసిన అనమాట. ఆ స్కిన్ కేర్ వీడియోకి నేను మంచి రివ్యూ, మంచి లైక్స్, మంచి వ్యూస్ వస్తే మాత్రం నేను బ్యూటీ గురించి టిప్స్ కానీ అండ్ హెయిర్ కేర్ ఇట్లాంటివి అయితే నేను చేద్దాం అనుకుంటున్నా. మీరైతే మంచిగా అయితే వీడియోస్ అయితే వాచ్ చేయండి. అండ్ ఇంకా కుకింగ్ వీడియోస్ కానీ ఇంకేమైనా క్రాఫ్ట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్ చేయండి. అండ్ స్కిన్ కేర్లో కూడా మీకు ఏమైనా ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే నేమ్ అంత కనుక మీకు అర్థం కాకపోతే ఏంటి అని అడగండి, నేను రిప్లై ఇస్తా. అండ్ ప్రైమర్ది అండ్ ఫేస్ వాష్ రెండింటిది అయితే నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేసిన అనమాట దాంట్లో. సో చూడండి, ఈ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎందుకంటే మా నాని కూడా ఇట్లా రియాక్ట్ అవుతాడు అనేసి నేనైతే వీడియో అయితే తీసిన అనమాట. ఇది ప్రాంక్ కాదు, అబద్ధం కాదు, నిజంగా జరిగింది ఇది. సో ఇది అనమాట, ఏం రియాక్ట్ కాదు నిజంగా నానికి. థ్యాంక్ యూ. ఇంకోసారి అయితే ఎప్పుడు ఇది అయితే ఈ మిస్టేక్ అయితే చేయొద్దు అనుకుంటున్నా. అండ్ అయితే మనం ఏదో చేయొద్దు అనుకుంటాం, అదే అలాంటి అవుతుంది. అది ఆల్మోస్ట్ అందరికీ అయ్యే ఉంటుంది. ఎవరైనా అట్లనే ఎంత ఘనంగా గుర్తుపెట్టుకొని చెయ్యొద్దు అని అనుకుంటాం, అది అలాంటి అవుతుంది అనమాట. సో మీరైతే వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేదు అండ్ ఇప్పుడు బ్యాలెన్స్ రీఛార్జ్ చేయాలి.
ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో వీడియో మీకు నచ్చిందో నచ్చలేదో అయితే కామెంట్ చేయండి, నాకు తెలిసి ఏంటి ఇది అనేసి అనిపిస్తుంది మీకు. ఏం లేని నాని ఫీలింగ్ని మీతో షేర్ చేద్దామని లైవ్లో నాతో పాటు మీరు కూడా చూస్తారని అయితే నేనైతే వీడియో తీసిన అనమాట. ఏమనుకోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ గాయస్.